ఇజ్రాయిల్ అయితే ఓ పక్కన బందీలకు సంబంధించినటువంటి విడుదల యాక్టివిటీ చూసుకుంటూనే రెండో పక్కన తన దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఆక్రమిత వెస్ట్ బ్యాంకులోని జెనిన్లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన భారీ ఆపరేషన్లో 9 మంది పాలస్తీనియన్లు మరణించారు, 35 మంది గాయపడ్డారు. సాయుధ సంస్థల కంచుకోటగా ఉన్నటువంటి జెనిన్లో ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు విస్తృతమైన ఆపరేషన్ ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ కాల్పుల్లో గాయపడిన వాళ్లలో 3 వైద్యులు 2 నర్సులు ఉన్నారని జెనిన్ ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ చెప్తుంటే, మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ దళాలు వెళ్లడానికి ముందే జెనిన్ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి స్థానిక భద్రతా సిబ్బంది వైదొలిగారు. ఇజ్రాయెల్ దళాలు పౌరుల మీద కాల్పులు జరిపాయని, దీంతో పలువురు గాయపడ్డారని పాలస్తీనా భద్రతా దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అన్వర్ రజాద్ చెప్పుకొచ్చారు. జెనిన్లో ఒక టీనేజర్తో సహా 9 మందిని ఇజ్రాయెల్ బలగాలు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాయని పాలస్తీనా ఆరోగ్య మంత్రి శాఖ ఇంకో పక్కన ప్రకటించింది. టియానిక్ గ్రామంలో కూడా ఇజ్రాయెల్ దళాలు వ్యక్తిని కాల్చి చంపాయి. గాజాలో కాల్పుల ప్రారంభమైన 3 రోజుల తర్వాత వెస్ట్ బ్యాంకులో దాడులు జరగడం అనేది ఇక్కడ కీ పాయింట్. వెస్ట్ బ్యాంకుల భద్రతను బలోపేతానికి మా లక్ష్యాలను సాధించడానికి మరో ముందడుగుగా జెనిన్ ఆపరేషన్ చేపట్టాం. లెబనాన్, సిరియా, యెమెన్, వెస్ట్ బ్యాంకుల్లో ఇరాన్ ఏ ప్రాంతం మీద ప్రభావం చూపించాలనుకున్నా మేము దాన్ని అడ్డుకుంటామంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. వెస్ట్ బ్యాంకులోని హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, ఇతర సాయుధ గ్రూపులకి ఇరాన్ ఆయుధాల నిధులు అందిస్తోందని ఆరోపించింది. ఈ ప్రాంతాల్లో సాయుధ బృందాలు మౌలిక సదుపాయాలను విచ్ఛిన్నం చేయడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని తేల్చి చెప్పింది.